అతడో ఫోరెన్సిక్ డాక్టర్. కానీ ఆయన చేసేది ఇల్లీగల్ దందాలు. రక్త నమూనాలు మార్చడం, కిడ్నీ మార్పిడి వంటి నేరాలకు పాల్పడుతూ లక్షలు కొల్లగొట్టాడు. పైగా ఆ డాక్టర్కు రాజకీయ నాయకులు అండగా నిలవడం గమనార్హం. ఇక ఇటీవల జరిగిన పూణే రోడ్డు ప్రమాదంలో మైనర్ రక్త నమూనాలు మార్చి పోలీసులకు చిక్కాడు. అయితే ఈ కేసులో పోలీసులు తవ్వుతున్న కొద్దీ కళ్ళు బైర్లు కమ్మే వాస్తవాలు బయటపడుతున్నాయి. పూణేలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. ప్రస్తుతం సనూన్ ఆసుపత్రిలోని ఫోరెన్సిక్ విభాగం పనితీరుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. మైనర్ రక్త నమూనా మార్పిడికి పాల్పడిన డాక్టర్ అజయ్ తావ్డే గతంలోనూ ఇలాంటి నేరాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. తావ్డే నిందితుల రక్త నమూనాలను మార్చేయడం ఇదే తొలిసారి కాదని పూణే క్రైమ్ బ్రాంచ్ అధికారులు తెలిపారు. అజయ్ తావ్డే ఓ పెద్ద నెట్వర్క్ ను నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అతడికి సంబంధించిన డాక్టర్లు, బ్రోకర్ల నెట్వర్క్ పశ్చిమ మహారాష్ట్రలోని 4 జిల్లాల్లో విస్తరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఏదైనా హై ప్రొఫైల్ ఫ్యామిలీ మద్యం తాగి వాహనం నడిపినట్లు కేసు నమోదైతే ఈ నెట్వర్క్ ఆ కుటుంబాన్ని సంప్రదిస్తుందట. ఆ తర్వాత డబ్బులు తీసుకుని రక్త నమూనాలు మార్చేసి స్వల్ప శిక్షలు పడేట్లు చేస్తుందని పోలీసుల విచారణలో తేలింది. కేసును బట్టి కనీసం 5 లక్షల రూపాయలు వసూలు చేస్తారని తెలుస్తోంది. దాదాపు 2 ఏళ్ల నుంచి ఈ నెట్వర్క్ చురుగ్గా పనిచేస్తున్నట్లు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వెల్లడించారు. డాక్టర్ అజయ్ తావ్డేపై గతంలో కూడా తీవ్రమైన ఆరోపణలు వెలువెత్తాయి. డ్రగ్ కేసులు, కిడ్నీ మార్పిడి రాకెట్ వంటి నేరాల్లో అతడి పేరు వినిపించింది. అయినా కానీ అతడిని ఫోరెన్సిక్ విభాగానికి అధిపతిగా పదోన్నతి కల్పించారు. స్థానిక రాజకీయ నాయకుల అండదండలతోనే ఈ పదోన్నతి లభించినట్టు తెలుస్తోంది. మహారాష్ట్ర మంత్రి హసన్ ముష్రాఫ్, స్థానిక ఎమ్మెల్యే సునీల్ టింగ్రేల నుంచి ఓ లేఖ వచ్చిందని, దానిలో తావ్డేను హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ చేయాలని సూచించినట్లు గత నెలలో సనూన్ ఆసుపత్రి డీన్ వినాయక్ కాలే ఆరోపించారు. ఈ ప్రకటన తర్వాత వినాయక్ కాలేను ప్రభుత్వం బలవంతం సెలవుపై పంపించడం గమనార్హం. ఇక పూణే రోడ్డు ప్రమాదం కేసులో నిందితుడి తండ్రి విశాల్ అగర్వాల్ ఏకంగా జువెనైల్ జస్టిస్ బోర్డు ప్రాంగణంలోనే అజయ్ తావ్డే నెట్వర్క్ కు 4 లక్షల రూపాయల లంచం చెల్లించినట్లు పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించిన సీసీటీవీ రికార్డులను సేకరించారు. నిందితుడి రక్త నమూనాలను మార్చేందుకు ఈ సొమ్మును సనూన్ ఆసుపత్రి ప్యూన్ అతుల్ ఘాల్కాంబ్లే అనే వ్యక్తి వచ్చి తీసుకెళ్లినట్లు పోలీసులు ధృవీకరించారు. ఇప్పటికే ఆసుపత్రి ప్యూన్ సహా విశాల్ అగర్వాల్ దంపతులు ఈ వ్యవహారానికి మధ్యవర్తిగా వ్యవహరించిన అఫ్షాక్ మఖందార్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితుడి రక్త నమూనాలను అతడి తల్లి బ్లడ్ శాంపిల్స్ తో భర్తీ చేయడం సంచలనంగా మారింది.